సమగ్ర శిక్షణ ఉద్యోగం రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ చిన్నపిల్లలు ప్లాకార్డులతో నిరసన తెలిపారు. ఈ సమ్మెలో భాగంగా బుధవారం సమగ్ర శిక్షణ ఉద్యోగుల పిల్లలు ప్లాకార్డ్స్ పట్టుకొని మమ్మీ డాడీలను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను కోరుతున్నామని తెలిపారు. గతంలో సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సమగ్ర శిక్షణ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని, లేని ఎడల ఈ నెల 27వ తేదీ నుండి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా ఈ నిరసన సమ్మెలో పాల్గొంటామని డీఈఓ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని వేడుకున్నారు. గుడ్ నూన్ ఎవ్రీవన్. ఈరోజు మా సమ్మె 16th డే నడుస్తోంది. సిన్స్ 16 days నేను మాత్రమే అంటే టీచింగ్ మాత్రమే, మిగతా ఇద్దరు డ్యూటీ టీచర్స్తో పాటు డ్యూటీ టీచర్స్ని స్కూల్లో ఉంచుతూ మేము సమ్మె చేయడం జరుగుతోంది. కానీ 27th నుంచి 100% అందరం సమ్మెలో స్ట్రైక్లో పాల్గొంటామని నిన్ననే వినతి పత్రం ఇవ్వడం జరిగింది డిఓ గారికి. టు దాట్ కన్సర్న్ ఆన్ 27th ఎవ్రీవన్ విల్ బీ హియర్ అట్ స్ట్రైక్. సో ఇన్ని రోజులుగా మేము స్ట్రైక్ చేస్తున్నాము. మీరు ఇచ్చిన మాటకే విలువనిచ్చి మేము ఇక్కడ కూర్చున్నాము. మా బ్రతుకులకు విలువనిచ్చి మీరు త్వరగా మమ్మల్ని రెగ్యులైజ్ చేస్తారని ఆశిస్తున్నాము. ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచుకొని ఇంతమంది ఆడవాళ్ళం టెంట్ కింద కూర్చున్నాము. మీరు ఇచ్చిన మాటకి విలువనిచ్చి మేము వచ్చి టెంట్ కింద మీ మాటని మీకు గుర్తు చేస్తూ కూర్చున్నాము. సీఎం గారు, దయచేసి మీరు మా బ్రతుకులకి విలువనిచ్చి మీరు మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని ఆశిస్తున్నాము. మా బాధ్యతగా ఇన్ని రోజులు నాన్ టీచింగ్ స్టాఫ్ని స్కూల్లో ఉంచడం జరిగింది. పిల్లల బాధ్యత మేము తీసుకొని నాన్ టీచింగ్ స్టాఫ్ని స్కూల్లో ఉంచడం జరిగింది. కానీ ఎవరు ఏ రకమైన రెస్పాన్స్ మాకు ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరము. అందుకని 27th రోజు నుంచి కూడా నాన్ టీచింగ్ అందరం కలిసి స్ట్రైక్ చేద్దామని నిర్ణయించుకున్నాము. కనీసం మా బాధను అర్థం చేసుకొని అట్లీస్ట్ 27th తర్వాత అయినా మీరు మాకు ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు అనే ఆశతో స్ట్రైక్ చేస్తున్నామండి. ఈ స్ట్రైక్ అనేది మీకు వ్యతిరేకంగా ఏమాత్రమూ కాదు. ఈ స్ట్రైక్ మా పాజిటివ్నెస్ కోసం మేము పడే కష్టాన్ని మీ దాకా తీసుకురావడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినాం మేము. కానీ ఏ రకంగా కూడా మీ దాకా వచ్చి పోవచ్చు అనేది మా ఆలోచన. మీ దాకా రావడానికి ఈ స్ట్రైక్ చేస్తున్నాము. మీ దాకా వస్తే మీకు ఖచ్చితంగా ఆలోచన వస్తుంది అన్న ఆశ మాకు ఖచ్చితంగా ఉంది సార్. మీ దాకా మా బాధలు తెలుస్తాయని ఈ 27th నుంచి 100% స్ట్రైక్కి ఉద్యమిస్తున్నాము. 27th తర్వాత మీ దాకా మా ఆలోచన కానీ మా బాధ కానీ చేరుకుంటే దయచేసి మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారని ఆశిస్తున్నాము.